హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపే టాక్స్. మనం మర్యాద రామన్న కథల్లో ఈరోజు కాలు కాలిన పిల్లి అనే కథను తెలుసుకుందాం. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకి 4 కొడుకులు. రాజయ్య భారీ ఎత్తున దూది వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాడు. దూది బస్తాలు ఉంచిన కొట్లో ఎలుకలు దూదిని కొట్టేయకుండా రాజయ్య ఒక పిల్లిని కూడా గారాబంగా పెంచుకున్నాడు. వృద్ధుడైన అతను మంచం పట్టి చనిపోతూ 4 కొడుకులను దగ్గరకు పిలిచాడు. అబ్బాయిలు, మనకు ఉన్న ఆస్తి యావత్తూ ఈ దూది వ్యాపారమే. మీరు 4 కలిసిమెలిసి ఉంటూ దూది కొట్టును జాగ్రత్తగా కాపాడుకోండి. తెలివిగా దూది వ్యాపారం చేస్తూ హాయిగా బతకండి. నేను మీకు ఇచ్చే ఆస్తి ఇదే అని చెప్పాడు. అంతలో ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ అక్కడికి వచ్చింది. అప్పుడు 4 కొడుకు, అయితే ఈ పిల్లి సంగతి ఏమిటి నాన్న అని అడిగాడు. రాజయ్య చిరునవ్వు నవ్వాడు. మాట రాకపోయినా గొంతు పెగుల్చుకుని, పెంపుడు పిల్లిని కూడా మీరు 4 సమానంగా పంచుకోండి నాయనా అన్నాడు. అదేమిటి నాన్న, పిల్లి ప్రాణం కల జంతువు కదా, దాన్ని మేము 4 పంచుకోవటం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాడు పెద్ద కొడుకు. అప్పుడు రాజయ్య, ఆ పిల్లి ఉండటం వల్లనే మన దూది బస్తాలు భద్రంగా ఉంటున్నాయి. లేకపోతే ఈ పాటికి ఎలుకలు కొట్టి అంతా పాడైపోయి ఉండేది. పిల్లికి 4 కాళ్ళు ఉన్నాయి కదా, 4 4 కాళ్ళు పంచుకోండి. ముందరి కాళ్ళు 2 పెద్దవాడు రెండోవాడు తీసుకుంటారు. వెనుక కాళ్ళు 2 మూడోవాడు నాలుగోవాడి వాటాకి వస్తాయి. ఆ విధంగా మీరు 4 ఐకమత్యంతో దూదిని పిల్లిని కాపాడుకుంటూ సుఖంగా ఉండండి అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ అన్నదమ్ములు 4 కలిసిమెలిసి ఉంటూ దూది వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. వ్యాపారం బాగా సాగుతోంది. అలాగే పిల్లిని కూడా 4 ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. 4 ఎవరి వాటాకి వచ్చిన కాలుకి వాళ్ళు అలంకారాలు చేసి ఆనందించేవారు. పెద్దవాడు తన వాటా కాలికి వెండి గజ్జెలు చేయించి కట్టాడు. అలాగే రెండోవాడు తన వాటా పిల్లి కాలికి బంగారపు గొలుసు తొడిగాడు. మూడోవాడు తన వాటాకి వచ్చిన కాలికి చిన్న వెండి గంటలు చేయించి కట్టాడు. ఇక 4వాడు తన వాటా పిల్లి కాలికి వెండి కడియం వేశాడు. ఇలా 4 ఆ పిల్లి కాళ్లకు అలంకారాలు చేసి వాటిని చూసి మురిసిపోతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకసారి పిల్లి 4 కాలికి ఏదో దెబ్బ తగిలింది. అప్పుడు అన్నదమ్ముల్లో 4వాడు తన వాటా కాలికి వైద్యం చేయించాడు. వైద్యుడు చెప్పిన ప్రకారం ఆ కాలి దెబ్బకు మందు రాసి నూనెలో తడిపిన గుడ్డ కట్టుకట్టాడు. ఒక కాలికి దెబ్బ తగిలినందుకు పిల్లి కుంటుకుంటూ నడుస్తుంది. ఒక రాత్రివేళ అంతా నిద్రపోతున్న సమయంలో పిల్లి కుంటుకుంటూ వెళ్ళి ఒక గట్టు మీద ఎక్కబోయింది. కానీ కాలు బెసికి ఆ పక్కనే ఉన్న దీపంపై పడింది. దీపం దొర్లడంతో కాలికి నూనె గుడ్డ అంటుకుని భగ్గున మండింది. దాంతో కాలు కాలిన పిల్లి కనుక కంగారు పడి అది బాధతో ఏం చేయాలో తోచక పరిగెత్తుకుంటూ వెళ్ళి దూది కొట్లో దూరింది. ఇంకేముంది, దూదికి నిప్పంటుకుని క్షణాల్లో దూది బస్తాలన్నీ నాశనమైపోయాయి. పిల్లి ఎలాగోలా తప్పించుకుంది. కానీ ఈ ప్రమాదం చూసి అన్నదమ్ములు 4 కంగారు పడ్డారు. 4వాడి వాటాకు వచ్చిన కాలికి నూనె గుడ్డ కట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, అందువల్ల జరిగిన నష్టానికి 4వాడిదే బాధ్యత అని మిగిలిన 3 సోదరులు అతన్ని తిట్టిపోశారు. అంతేకాకుండా నష్టం కట్టి ఇవ్వమని 4వాడిని బలవంతం పెట్టారు. 4వాడు సమాధానం చెప్పలేక ఊరికో ఉండిపోయాడు. చివరకు అన్నలు 3 వెళ్ళి న్యాయం కోసం మర్యాద రామన్న సభలో ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా రామన్నకు వివరించి తమకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరారు. రామన్న వారు చెప్పిన విషయమంతా విని కొంతసేపు ఆలోచించి తర్వాత తీర్పు చెప్పాడు. చూడండి, మీ అన్నదమ్ముల్లో 4వాడి వాటాకు వచ్చిన కాలుకి నూనె గుడ్డ కట్టడం వల్ల నిప్పంటుకుని అది దూది తగలబడిపోవటానికి కారణమైంది. కానీ ఒక్క విషయం ఆలోచించండి, 4 కాలుకు నిప్పంటుకున్నప్పుడు పిల్లి మిగిలిన 3 కాళ్లతోనే కదా పరుగెత్తింది. అలా పరుగెత్తి దూది కొట్లో దూరింది. అందుచేత ఈ ప్రమాదం జరగటానికి నూనె గుడ్డ చుట్టిన కాలు కాదు కారణం, మిగిలిన 3 కాళ్లే కారణం. అందువల్ల మీరు 3 4వాడికే నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పాడు. ఈ తీర్పు విని పెద్దవాళ్ళు 3 ఆశ్చర్యపోయారు. ఎదురు చెప్పే అవకాశం లేక తల దించుకుని వెళ్ళిపోయారు. 4వాడు మాత్రం
మర్యాద రామన్నకు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత రామన్న ఆ నలుగురు అన్నదమ్ములను దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి వాళ్లతో ఇలా చెప్పాడు. వెర్రి వాళ్లల్లాగా మీలో మీరు ఇలా తగులాడుకోవటం మంచిది కాదు. ఈ పిల్లి మూలంగానైనా మీరు నలుగురు కలిసి ఉంటారనే ఆశతో మీ నాన్న ఈ పిల్లిని కూడా మీ నలుగురికి అప్పచెప్పాడు. జరిగిందేదో జరిగింది. ఇకనైనా మీరు నలుగురు తగాదాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండండి అని చెప్పాడు. మర్యాద రామన్న మాటలు విని ఆ నలుగురు అన్నదమ్ములు బుద్ధి తెచ్చుకున్నారు. ఇక మీదట అందరం ఐకమత్యంతో ఉంటామని మర్యాద రామన్నకు మాట ఇచ్చి వెళ్ళిపోయారు. రాజుగారు, సభలోని మిగిలిన వారు అందరూ రామన్న తెలివిని, న్యాయమైన తీర్పును ఎన్నో విధాలుగా మెచ్చుకున్నారు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.